హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా తక్కువ పదార్థాలతో బంగాళదుంప వేపుడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. పోపు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం లేదండి, రంగు మారి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా రంగు మారింది కదా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేయించుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా పసుపు వేసి ఒకసారి ఇలా కలిపేసి 1/2 కేజీ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వాచేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. చూసారు కదండి, నాకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడానికి 15 నిమిషాలు పట్టిందండి. చూస్తున్నారుగా ఎంత చక్కగా ముక్క అతుక్కోకుండా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ కారం ఈ మాత్రం ఉండాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి. ఈ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాం కాబట్టి మనకు ఆ మాత్రం కారం అనేది ఉండాలండి. అప్పుడే మనకి స్వీట్ లేకుండా కూర టేస్టీగా కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరో నిమిషం పాటు వేపుకుందాం. అప్పుడు ఈ ఉప్పు కారం అంతా చక్కగా ముక్కకు పట్టి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. 1 నిమిషం ఇలా వేపుకున్నాం కదండి, చూస్తున్నారు కదా, బంగాళదుంప వేపుడైతే రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత సింపుల్గా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము అంటే టేస్టీ బంగాళదుంప వేపుడు రెడీ. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.